వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి జరుగుతున్నటువంటి రాజకీయాన్ని 3 దశాబ్దాలుగా చూశారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్న సమయంలోనే జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ లోనే కొంతమంది పెద్ద తలకాయలు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఆ కుటుంబాన్ని విడదీయాలని చేస్తున్నటువంటి కుట్రలని కడప ప్రజలకేమీ కొత్త కాదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇవాళ మీరు ఏదైతే సానుభూతి కోసం మాట్లాడుతున్నారో అదే వివేకానంద రెడ్డి గారు వైఎస్ కుటుంబం నుంచి పూర్తిగా డీవియేట్ అయ్యి ఆ రోజున ఒక మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వైఎస్ బిడ్డలకు వ్యతిరేకంగా ఆ రోజున రాజకీయం చేసింది కడప ప్రజలు చూడలేదా? వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి బీటెక్ రవి ఆ రోజు వైఎస్ వివేకాన్ని ఓడించడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా ఇవాళ మీతోటి కలిసి ప్రయాణం చేసే పరిస్థితి, మీ గురించి సానుభూతిగా మాట్లాడేటటువంటి పరిస్థితి. కడప ప్రజలు ఎన్నాళ్లుగా చూస్తున్నారు ఈ రాజకీయాన్ని. నిటారుగా నిలబడుతున్నటువంటి నాయకత్వాన్ని వెన్ను విరగగొట్టాలని అటు వైఎస్ మీద ప్రయత్నం చేశారు, ఇటు వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఈసారి చంద్రబాబులో షర్మిల చిక్కుకోవటమే మా దురదృష్టం, చంద్రబాబు అదృష్టం. కాబట్టి ఈరోజు కడప గడ్డ మీద నిలబడి హత్య రాజకీయాల గురించి లేకపోతే మరొక దాని గురించి ఎవరైనా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలనుకుంటారు? షర్మిల గారు ప్రజల సమస్యలు దాని మీద పరిష్కరిస్తాననేటటువంటి నమ్మకం ఉన్న వాళ్ళు పోటీ చేయాలని అనుకుంటారు, పార్టీలు పెట్టాలని అనుకుంటారు, పార్టీలకు నాయకత్వం వహించాలనుకుంటారు. కానీ మీరు 2 విషయాలు చెప్తా ఉన్నారు. హంతకుడు అని అవినాష్ రెడ్డి మీద ముద్ర వేస్తా ఉన్నారు. కేసు విచారణ అంటే మీకు కోర్టుల మీద నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు, మీ బుర్రలో ఏది తోస్తే అదే తీర్పు, అదే విచారణ, మీరు కూడా శిక్ష కూడా మీరే వేయాలనేటటువంటి వైఖరి ఇది సరి అయిందేనా? కోర్టు విచారణలో జరుగుతున్నటువంటి విషయాలు దానికి సంబంధించినటువంటి ఏమిటి అనేటటువంటిది దాని లోతులకు వెళితే ఈ ప్రెస్ మీట్ సరిపోదు. కానీ విచారణ పరిధిలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఎన్నికల అంశంలో మార్చడంలో మీ రాజకీయం ఏమిటి? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, విజయమ్మ గారికి వ్యతిరేకంగా వైఎస్ వివేకాన్ని నిలపడంలో ఈ కూతురు సునీత, ఆ కుటుంబము ఆ రోజున ప్రోత్సహించింది నిజం కాదా?